చాలు వినయ్, చాలు. ఇంక నీ నాటకాలాపు. నీకు శ్రీజ ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకు అనవసరం. కాని నా కళ్ళారా చూసిన దృశ్యాన్ని, నా చెవులారా విన్న మాటల్ని నేనెలా మర్చిపోతాను? నువ్వు నన్ను మోసం చేశావు. మీ అమ్మగారు నన్ను లావుగా ఉన్నానని ప్రతి క్షణం ఏడిపించారు. మీ ఇంట్లో నాకు గౌరవం లేదు. నీతో రావడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్విక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వైష్ణవి వెళ్ళిపోయిన క్షణం నుండి వినయ్ మనసులో కోపం, ఆవేదన, అవమానం ఒకదాని తర్వాత ఒకటి సునామీలా విరుచుకుపడుతున్నాయి. తను ప్రాణంగా ప్రేమించిన భార్య తనని మోసం చేశాడని నిందించి, అనుమానించి వెళ్ళిపోవటం వినయ్ ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. పైగా శ్రీజ వైష్ణవికి పెళ్లికి ముందే ఒక ప్రేమ కథ ఉంది అనటం అతని తలలో నిరంతరం తిరుగుతున్నాయి. వినయ్ తీవ్రమైన కోపంతో ఊగిపోతున్నాడు. అమ్మా, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఆ వైష్ణవిని పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకున్నప్పటినుంచి నన్ను క్షణక్షణం అనుమానిస్తూ నా క్యారెక్టర్ని శంకించిన ఆ అమ్మాయితో నేనిక ఒక క్షణం కూడా కలిసి బ్రతకలేను. నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ వైష్ణవికి విడాకులిచ్చేస్తాను. ఆ అమ్మాయి నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. అయ్యో వద్దు బాబు. పెళ్ళైన కొన్ని రోజులకి విడాకులంటే సమాజం నిన్నేమంటది? అయినా ఆ అమ్మాయి నీ మీద అంత పెద్ద నిందేసి వెళ్ళిపోయాక నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసేది కూడా కరెక్టే కావచ్చులే. కాని విడాకులు ఇవ్వడం గురించి ఒకసారి ఆలోచించుకోరా. ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించేదేమీ లేదమ్మా. నన్ను ఇంత అవమానించిన అమ్మాయికి నా జీవితంలో స్థానం లేదు. వినయ్ ఆవేశంగా ఇల్లు దాటి బయటకు నడిచాడు. పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న సుధాకర్ వినయ్ ఆవేశంగా వెళ్లటం గమనించాడు. ఆయన వెంటనే వినయ్ని పిలిచాడు. బాబు వినయ్, ఏమైంది? ఎక్కడికి కోపంగా వెళ్తున్నావు? వినయ్ తండ్రి పిలవటంతో అక్కడే ఆగిపోయాడు. వినయ్ ముఖం కోపంతో రగిలిపోతుంది. సుధాకర్ నిదానంగా అతని దగ్గరికొచ్చాడు. ఏంటి బాబు వినయ్, ఎక్కడికంత ఆవేశంగా వెళ్తున్నావు? అసలేం జరిగింది? నీ ముఖం ఎందుకంత కోపంగా మారిపోయింది? నాన్నా, వైష్ణవి నన్ను ఘోరంగా మోసం చేసింది నాన్న. నాకు వైష్ణవి మీద తీవ్రమైన కోపం వచ్చింది. నేనిప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆ వైష్ణవికి విడాకులు ఇవ్వటానికి పేపర్లు సిద్ధం చేయిస్తాను. వైష్ణవి నిన్నే మోసం చేసిందిరా. ఆ పల్లెటూరి పిల్ల, నీ మీద ప్రాణం పెట్టే అమ్మాయి నిన్నెందుకు మోసం చేస్తుంది? అయినా తాను నిన్ను మోసం చేసిందని నువ్వెలా నమ్ముతున్నావు? నాన్న, మీకు తెలీదు. వైష్ణవికి పెళ్లికి ముందే ఒక పెద్ద ప్రేమకథ ఉందంట. తన గతంలో ఎవరో ఉన్నారంట. ఇన్నాళ్ళు నా గతాన్ని తవ్వుతూ నా మీద లేనిపోని అనుమానాలు పడ్డ ఆమె పెద్ద మోసగత్తె. అలాంటి మోసకారమ్మాయితో నేనెలా కాపురం చేయగలను నాన్న? అందుకే తనకి విడాకులివ్వటం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సుధాకర్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. కేవలం తీవ్రమైన ఆలోచన మాత్రమే ఉంది. అవునా? వైష్ణవికి పెళ్లికి ముందే వేరే ప్రేమ కథ ఉందా? నీకు ఈ విషయం ఎవరు చెప్పారు బాబు? ఇంకెవరు చెప్తారు నాన్నా? శ్రీజ చెప్పింది. శ్రీజ నాతో ఇందాక మాట్లాడినప్పుడు ఈ నిజాలన్నీ బయటపెట్టింది. ఓహో, నీకిప్పుడు శ్రీజ చెప్పింది కాబట్టి వైష్ణవికి గతం ఉందని తెలిసిందనమాట. మరి ఆ శ్రీజకి ఈ విషయం ఎవరు చెప్పారంట? శ్రీజకి స్వయంగా వైష్ణవి చెప్పిందంట నాన్న. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వైష్ణవి తన నోటితోనే శ్రీజకి ఈ విషయం చెప్పిందంట. అవునా? చాలా విచిత్రంగా ఉందే. వైష్ణవి తన జీవితంలో ఉన్న అతిపెద్ద రహస్యాన్ని తన భర్తైన నీకు చెప్పకుండా కేవలం 2 నెలలు కూడా పరిచయం లేని శ్రీజకి చెప్పిందంటావా? అసలు ఇది నమ్మేలా ఉందా వినయ్? ఒక్కసారి నీ బుర్ర ఉపయోగించి ఆలోచించు. వినయ్ తండ్రి అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతని మనసులో ఆలోచన మొదలైంది. వైష్ణవి నీకు చెప్పకుండా శ్రీజకెందుకు చెప్తుందిరా? పైగా నిన్ను పెళ్లి చేసుకుంటానని శ్రీజ నీతోనే చెప్పిందా? ఒకవేళ శ్రీజ నీకు అబద్ధం చెప్పుండొచ్చుగా. నువ్విప్పుడు కోపంలో ఉన్నావు కాబట్టి వైష్ణవి మీద ఎవ్వరేం చెప్పినా అవన్నీ నిజంలాగే అనిపిస్తాయి. నీ మనసంతా ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయింది. ఒక్కసారి కోపం పక్కన పెట్టు. నిమ్మలంగా ప్రశాంతంగా ఆలోచించి చూడు. అందులో ఉన్న లాజిక్ ఏంటో నీకే అర్థమవుద్ది. వినయ్ తండ్రి చెప్పిన మాటల వెనుకున్న నిజాన్ని గ్రహించాడు. అవును కదా, వైష్ణవి తన ప్రేమ కథను శ్రీజకెందుకు చెప్తుంది? అసలు వాళ్ళిద్దరూ అంత క్లోజ్ ఎప్పుడయ్యారు? ఇలా వినయ్ మనసులో అనుమానం మొదలైంది. దాంతో అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో నుంచి శ్రీజ బయటకొచ్చింది. వినయ్ని, సుధాకర్ని పెరట్లో చూసి ఆమె నవ్వుతూ వినయ్ దగ్గరికొచ్చింది. ఏంటి వినయ్, ఇంకా ఇక్కడే ఉన్నావు? లాయర్ దగ్గరికి వెళ్తానన్నావు కదా,
ఇంకా వెళ్ళలేదా ఏంటి? త్వరగా వెళ్తే పని త్వరగా పూర్తవుతుంది కదా. శ్రీజ అలా అడగటంతో వినయ్ మనసులో అనుమానం మరింత బలపడింది. నేను లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులివ్వటం వల్ల ఈ శ్రీజకొచ్చే లాభమేంటి? ఈమెందుకు ఇంత తొందరపడుతుంది? అంటే ఈమె నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంకా అనుకుంటుందా? అతను ఒక్కసారిగా తన ముఖంలోని భావాలను మార్చుకొని శ్రీజ వంక తీవ్రంగా చూస్తూ మాట్లాడాడు. శ్రీజ, నేను లాయర్ దగ్గరికి వెళ్ళటం లేదు. ఆ, ఎందుకు వినయ్? ఎందుకు వెళ్ళట్లేదు? ఆ వైష్ణవి నిన్ను అంతలా అనుమానించి వెళ్ళిపోయాక కూడా ఇంకా తన మీద ప్రేమ ఉందా ఏంటి? వినయ్ అప్పుడు శ్రీజని క్రాస్ చెక్ చెయ్యాలి అనుకుంటాడు. శ్రీజ, నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? వైష్ణవికి పెళ్లికి ముందు ఎలాంటి ప్రేమ కథ లేదంట కదా. నువ్వే తన మీద లేనిపోని అబద్ధాలు చెప్పావు. అలా ఎందుకు చెప్పావు శ్రీజ? అది లేదు వినయ్, నేనెందుకు అబద్ధం చెప్తాను? నన్ను నమ్ము. శ్రీజ తడబడ్డంతో వినయ్కి శ్రీజ మీద మరింత అనుమానం పెరిగింది. నిజం చెప్పు శ్రీజ, ఎందుకు నా దగ్గర అబద్ధాలు చెప్పావు? వైష్ణవి క్యారెక్టర్ మీద లేనిపోని నిందలెందుకు వేశావు? అసలు నీ ప్లాన్ ఏంటి? నిజం చెప్పకపోతే ఇప్పుడే నీ అంతు చూస్తాను. వినయ్ అరుపులకి, అతని కళ్ళలోని రౌద్రానికి శ్రీజ తీవ్రంగా భయపడిపోయింది. సుధాకర్ కూడా గంభీరంగా చూస్తూ ఉండటంతో ఆమెకు ఇక తప్పుకోవడానికి దారి లేకపోయింది. వినయ్, నన్ను క్షమించు. అవును, నేను అబద్ధం చెప్పాను. వైష్ణవికి ఎలాంటి గతము లేదు. తను చాలా మంచిది. అవునా? మరెందుకు అలా అబద్ధం చెప్పావు? ఎందుకంటే నాకు నువ్వంటే పిచ్చి ఇష్టం వినయ్. ఆ వైష్ణవి అంటే నాకు అసలు నచ్చదు. అంత అందవిహీనంగా లావుగా ఉండే ఆ పల్లెటూరి పిల్ల నీ పక్కనుంటే నేను తట్టుకోలేకపోయాను. నువ్వు నాకు దక్కాలనే స్వార్థంతోనే ఆమె మీద అలా అబద్ధాలు చెప్పాను వినయ్. అంటే నా మీద వైష్ణవికి అనుమానం కలిగేలా చేసి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టింది కూడా నువ్వేనా? అవును వినయ్, నువ్వు నాకు దక్కాలనే ఆరాటంతోనే ఆ వైష్ణవికి నీ మీద అనుమానం కలిగేలా చేశాను. నిన్న మా బెడ్రూమ్లో అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వేం చెప్పావో నిజం చెప్పు. ఆ రోజు నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నేను కావాలనే నీ బెడ్రూమ్ డోర్ కొంచెం తెరచుంచి నువ్వు నన్ను గదిలోకి రమ్మన్నావని, నేను నీకు ఇష్టమని బయట ఉన్న వైష్ణవికి వినబడేలాగా గట్టిగా మాట్లాడాను. పైగా నువ్వు మాట్లాడినట్టు నేనే నా గొంతు మార్చి మరీ మాట్లాడాను. ఆ తర్వాత నువ్వు బాత్రూమ్ నుండి వచ్చేసరికి నేను దొంగలాగా బయటకు పరిగెత్తాను. దాంతో వైష్ణవి నువ్వు నన్ను నిజంగానే గదిలోకి పిలిపించావని నమ్మింది వినయ్. శ్రీజ నోటి నుంచి ఆ భయంకరమైన కుట్ర వినగానే వినయ్కి లోకమంతా తిరుగుతున్నట్టు అనిపించింది. అతని కళ్ళు చెమర్చాయి. ఎంతటి నీచమైన కుట్రకు తన భార్య బలైపోయిందో అనుకుంటూ అతని గుండె చెరువైంది. ఈ సంభాషణంతా ఇంటి తలుపు చాటు నుండి వింటున్న సూర్యకాంతం గుండె ఆగినంత పనైంది. చా, ఈ శ్రేజ దద్దమ్మ భయపడిపోయి నిజాలన్నీ కక్కింది. ఇప్పుడు నా పేరు ఎక్కడ బయట పెట్టద్దు. నా పేరు చెప్తే వినయ్ అసలు నన్ను వదిలిపెట్టడుగా అని భయంతో వణికిపోయింది. చూశావా వినయ్, నువ్వు గనక ఆవేశపడి లాయర్ దగ్గరికి వెళ్ళుంటే ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ కపట నాటకం బయటపడేదా? వైష్ణవికి నువ్వు ఎంతటి అన్యాయం చేసుండేవాడివి. నువ్వు ఓపిగ్గా ఆలోచించటం వల్లే ఈరోజు నిజానిజాలు బయటకొచ్చాయి. శ్రీజ, నేను చాలా మంచి స్నేహితురాలు అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంతటి కుట్ర దాగుందని ఊహించలేదు. ఒకరి జీవితంతో ఆడుకోవటానికి నీకెంత ధైర్యం? ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా ఇంట్లో కానీ నా కళ్ళ ముందు కానీ కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్. సూర్యకాంతం ఇక ఆలస్యం చేస్తే తన పేరు కూడా బయటకొస్తుందని గ్రహించి వెంటనే బయటకొచ్చి నటించటం ప్రారంభించింది. ఏంటే శ్రేజ, ఎంత దారుణం చేశావే! నా కొడుకు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? ఆడిష్టపడి తెచ్చుకున్న అమ్మాయిని ఈ ఇల్లు వదిలి వెళ్ళేలా చేస్తావా? అసలు నీకు సిగ్గుగా లేదు? నా కొడుకు ముందు ఎంతటి నాటకం ఆడతావా? ఇంకా సొత్తవేంటి? మరీ అదగా ఎక్కడి నుండి పో. శ్రీజ ఏడుస్తూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. సూర్యకాంతం తన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయినందుకు, శ్రీజ తన నోటితోనే నిజం చెప్పేసినందుకు లోపల కుమిలిపోతూ పైకి మాత్రం వినయ్ని బుజ్జగించసాగింది. బాబు వినయ్, ఇంక ఆలస్యం చేయబాకు. రేపుదయమే వైష్ణవి వాళ్ళ ఇంటికెళ్ళు. ఆ పిల్ల కాళ్ళ వెళ్ళబడైనా సరే క్షమాపణ అడిగి మన ఇంటికి తీసుకురా. తనని మనం చాలా బాధ పెట్టాం. అలాగే నాన్న, రేపు ఉదయం వెళ్ళి వైష్ణవిని తీసుకొస్తాను. ఇక మరోవైపు వైష్ణవి ఇల్లు కూర్చుని వైష్ణవి వెక్కి వెక్కి ఏడుస్తుంది. పక్కనే రామయ్య, జానకమ్మ ఎంతో విచారంగా కూర్చుని ఉన్నారు. తమ కూతురు జీవితం ఇలా ముక్కలైపోతుందని వారసలు ఊహించలేదు. నాన్న, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను.
పెళ్లికి ముందు నుండే వినయ్కి శ్రీజకి మధ్య సంబంధం ఉందట నాన్న. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారట. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా కళ్ళ ముందే వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో కలిసి రాసులీలు సాగిస్తున్నారు నాన్న. అది కాకుండా వినయ్ ఆఫీసులో ఉన్న ప్రతి అమ్మాయితో ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. నన్ను కేవలం లోకానికి చూపించడానికే పెళ్లి చేసుకున్నారు నాన్న. ఎంత ఘోరం తల్లి! నిన్ను అంత పెద్దింటికి పంపించినందుకు నాదే తప్పులా ఉంది. ఆ సూర్యకాంతం నన్ను అంతలా దెప్పి పొడిచిన నీ సుఖం కోసమే నేను భరించాను. కానీ ఆ వినయ్ బాబు ఇంతటి ద్రోహనుకోలేదు తల్లి. ఏడవకమ్మ వైష్ణవి, నీ మంచితనాన్ని వాళ్ళు కాదనుకున్నారు. నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నువ్వక్కడుండాల్సిన అవసరం లేదు తల్లి. మన పేదరికమే మనకి రక్షణ. మరుసటి రోజు ఉదయం వినయ్ రామవరం చేరుకున్నాడు. వినయ్ని చూడగానే రామయ్య ముఖంలో కోపం రగిలిపోయింది. ఎందుకొచ్చారు బాబు ఇక్కడికి? నా కూతుర్ని ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మావయ్య గారు, నన్ను క్షమించండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. శ్రీజ కావాలని నా మీద, వైష్ణవి మీద అబద్ధాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూసింది. నేను మెళ్ళో 3 ముళ్ళు వేసిన వైష్ణవి తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు మావయ్య గారు. నన్ను నమ్మండి. వినయ్ మాటలు విని వైష్ణవి లోపల నుంచి బయటకొచ్చింది. ఆమె కళ్ళల్లో ఇంకా కోపం, నమ్మకద్రోహపు తాలూకు గాయం అలాగే ఉన్నాయి. వైష్ణవి, నన్ను నమ్ము. నిన్న శ్రీజ తన నోటితోనే నిజం ఒప్పుకుంది. తనే కావాలని నా గొంతుతో బెడ్రూంలో నాటకం ఆడి నిన్ను నమ్మించింది. నాకు శ్రీజకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నాతో ఇంటికి వచ్చేసే వైష్ణవి. చాలు వినయ్, చాలు. ఇంక నీ నాటకాలాపు. నీకు శ్రీజ ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకు అనవసరం. కాని నా కళ్ళారా చూసిన దృశ్యాన్ని, నా చెవులారా విన్న మాటల్ని నేనెలా మర్చిపోతాను? నువ్వు నన్ను మోసం చేశావు. మీ అమ్మగారు నన్ను లావుగా ఉన్నానని ప్రతి క్షణం ఏడిపించారు. మీ ఇంట్లో నాకు గౌరవం లేదు. నీతో రావడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్విక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వైష్ణవి, ఒక్కసారి నా మాట విను. అమ్మా వైష్ణవి, ఆ అబ్బాయి చెప్పేది కూడా ఒకసారి వినమ్మా. అమ్మ, నీకేం తెలీదమ్మా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నేను నీతో రాను. నువ్వు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు. వినయ్ ఎంత బ్రతిమిలాడినా, ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నించినా వైష్ణవి మొండితనంతో అతనితో వెళ్లటానికి అసలు ఒప్పుకోలేదు. వినయ్కిక చేసేదేమీ లేక తీవ్రమైన నిరాశతో, గుండె నిండా బాధతో ఒంటరిగా తన ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. వినయ్ ఒంటరిగా ఇంటికి తిరిగి రావటం చూసి, ఏమైంది వినయ్? నువ్వొక్కడివే వచ్చావేంటి? వైష్ణవి నీతో రాలేదా? లేదు నాన్నా, తను నన్ను చూడ్డానికి, కనీసం నా మాట కూడా వినటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తను నన్ను నమ్మటం లేదు నాన్న. నేనెంత నచ్చ చెప్పినా తను నాతో రానని మొండికేసింది. పర్వాలేదులే బాబు. ఆమె మనస్సు తీవ్రంగా గాయపడింది. ఆ కోపం తగ్గడానికి కొంత సమయం పట్టుద్ది. కోపం తగ్గాక తనే నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వేమీ దిగులు పడకు. వినయ్ మాటలు విని సూర్యకాంతం తన మనసు లోపల నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, ఆ బండ పిల్ల రానని ముందుకేసింది. ఇక నేను ఒక ప్లాన్ వేసి వాళ్ళని దూరం చెయ్యాలి. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం సుధాకర్ ఇంటికి ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. వినయ్ ఆ కవర్ని ఓపెన్ చేసి చూశాడు. అందులోని కాగితాల్ని చూసి అతని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఏంటి వినయ్ అది? ఏంటా కాగితాలు? నాన్నా, ఇది వైష్ణవి దగ్గర నుంచి వచ్చిన విడాకులు నోటీస్ నాన్నా. ఆ మాట వినగానే సుధాకర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వినయ్కి కాళ్లు వణకసాగాయి. కాని అక్కడే నిలబడి ఉన్న సూర్యకాంతం ముఖంలో మాత్రం కొండంత ఆనందం, వికృతమైన గెలుపు నవ్వు తాండవించాయి. వైష్ణవి నిజంగానే వినయ్కి విడాకులిచ్చేయబోతుందా? వినయ్ తన భార్యను ఎలా దక్కించుకోగలడు? సూర్యకాంతం మళ్లీ ఏమైనా కుట్ర చేయబోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. గౌరీపట్నం అనే ఊరిలో కోదండరామయ్య అనే కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు శ్యామ్, చిన్నవాడు శ్రీకర్. నిజానికి అంత డబ్బున్న కుటుంబమైనా ఆ ఇంట్లో ఎవ్వరికీ ఆ డబ్బు వల్ల వచ్చిన దర్పం కాని, అహంకారం కాని ఉండవు. అందరూ తోటివారితో చాలా కలివిడిగా ఉండేవారు. ఎదుటివారి కష్టాన్ని విని తీర్చటమే కాకుండా వాళ్ల కష్టం గురించి తెలిసిన వెంటనే ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకునేవారు. అలాంటి కోదండరామయ్య తన పెద్ద కొడుకు శ్యామ్కి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. అందుకు తగ్గ సంబంధాలు చూడమని ఒక మనిషికి పురమాయించాడు కూడా. అలా శ్యామ్ కోసం వచ్చిన సంబంధాలలో ఆ పక్క ఊరిలో
కాస్త ధనవంతుడైన వైకుంఠం కూతురు ప్రియతో సంబంధం దాదాపు ఖాయమైంది. పెళ్లి ఖాయమయ్యాక ఒకరోజు వైకుంఠం తన కూతురు ప్రియ దగ్గరికొచ్చి, చూడమ్మా ప్రియ, నీ అదృష్టమో మా అదృష్టమో గాని మనకన్నా 2 రెట్లు డబ్బున్న సంబంధం నీకు కుదిరింది. ఆ కోదండ రామయ్య అంటే డబ్బులోనూ ఆస్తిలోనే కాదు, మంచి పేరులో కూడా మన జిల్లాలో ఆయనకి సాటి ఇంకెవ్వరూ ఉండరు. అంత చక్కటి ఇల్లు, చక్కటి మనుషులమ్మ వాళ్ళు. నిజంగానే నాన్న? వాళ్ళంత మంచోళ్ళా? మామూలు మంచివాళ్ళు కాదే పిచ్చి తల్లి, చాలా చాలా మంచోళ్ళు. అసలు అలాంటి వాళ్ళు మన సంబంధాన్ని ఎత్తుకోవటమే పెద్ద విషయం. కనుక నువ్వు నాకొక మాట ఇవ్వాలి తల్లి. చెప్పు నాన్న, ఏంటది? మరేమీ లేదే, ఎలాగూ నువ్వా ఇంటికి పెద్ద కోడలివి కాబోతున్నావు గనక ఆ ఇంట్లో అందరితో చక్కగా మసులుకొని నువ్వేం చెప్పినా వాళ్ళు వినేలా చేసుకున్నావనుకో. అలా మీ మరిదికి మన మైత్రికి కూడా ముడిపెట్టేస్తే నాకు, బాబాయికి, ఇద్దరికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పైగా మీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలే అయినా సొంత అక్క చెల్లెల్లాగానే ఉంటారు గనక ఆ నట్టింట్లో తోటి కోడళ్ళగా మీరిద్దరూ తిరుగుతూ ఉంటే మేం ఆనందంగా చూస్తామమ్మా. ఆ తర్వాత ఎలాగో అంత పెద్ద ఆస్తి మీ భర్తల పేరనే ఉంటుంది గనక మీరిద్దరు కూడా సుఖపడతారు అని చెప్పటంతో పెళ్లి కాకముందే ప్రియలో స్వార్థం పుట్టుకొచ్చింది. ఆ కోటీశ్వరుల ఆస్తి మీద కన్నుపడింది. అలా అన్నీ సవ్యంగా కుదరటంతో ప్రియ ఆ కోటీశ్వరుల ఇంట్లోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. ఇక అది మొదలు. ఆ ఇంట్లో అత్తమామల దగ్గర కాని, భర్త మరుదుల దగ్గర కాని చాలా మంచిదానిలా నటిస్తూ చాలా త్వరగా వాళ్ల మనిషిలా కలిసిపోయింది ప్రియ. ఒకరోజు తన అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మీతో ఒక చిన్న విషయం చెప్పాలత్తయ్య. భలే దానివమ్మా, చెప్పు. మరేం లేదత్తయ్య, మా బాబాయ్ తెలుసు కదా మీకు. అయ్యో, ఎందుకు తెలీదమ్మా? మీ పెళ్లిలో ఒక్క విషయంలో కూడా చిన్న లోటు రాకుండా చాలా జాగ్రత్తగా అన్నీ సమర్థించుకుంటూ వచ్చాడుగా ఆయనేనా? పెళ్ళైపోయి ఇంటికొచ్చాక మేమందరం కూడా మీ బాబాయ్ గురించే చాలాసార్లు మాట్లాడుకున్నామమ్మా. అవునా అత్తయ్య? థ్యాంక్స్ అత్తయ్య. మరి మా బాబాయ్ కూతురు మైత్రి ఉంది కదా, అది నాకు సొంత చెల్లెలి కన్నా ఎక్కువే. ఇప్పుడు మన మరిది గారికి మా మైత్రికి పెళ్లి చేసేస్తే తను కూడా మన ఇంటికి కోడలుగా చక్కగా మనలో కలిసిపోతుంది అత్తయ్య. ఆలోచన మంచిదేనమ్మా. మీ మావయ్యకి మన చిన్నాడికి చెప్పి చూద్దాం అని అత్తగారు మాట అనేసరికి ప్రియ తన చెల్లెలు నిజంగానే ఆ ఇంటికి కోడలైపోయినంత సంబరపడిపోయింది. అలా ఆ ఆస్తి మొత్తం తనకీ తన చెల్లెలికే మిగలాలన్న దుర్బుద్ధితో ప్రియ పెట్టిన ప్రపోజల్ వెనుక పరమార్థం అర్థం కానందువల్ల తమ ఇంటికి మైత్రి చిన్న కోడలిగా వస్తే ఒకే ఇంటి ఆడపిల్లలు గనక తోటి కోడళ్ల మధ్య ఎటువంటి పురపచ్చలు ఉండవని ఆ ఇంట్లో అందరూ అనుకున్నారు. అందుకే ఆ విషయాన్ని చిన్న కొడుకు శ్రీకర్కి చెప్పారు. అప్పుడు శ్రీకర్ వాళ్లతో, అమ్మా, నాన్న, మీరందరూ నన్ను క్షమించాలి. నేను కాలేజ్ డేస్ నుండి మా క్లాస్మేట్ సురభిని ప్రేమిస్తున్నాను. తను అవ్వటానికి పేదింటి పిల్ల అయినా మంచి మనసులో, గుణంలో, అన్నింటిలోనూ మన ఇంటికి సరిపోయే పిల్ల. అందుకే నా చదువు పూర్తయిపోయాకే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు వదిన వాళ్ళ చెల్లెలి ప్రపోజల్ తెచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సురభినే చేసుకుంటాను. దాందే ఉందిలే నాన్న, పేదేంటి ధనికేంటి? ఆ అమ్మాయి నీకు నచ్చితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. నువ్వు ఆమెనే చేసుకుందువు గాని. థ్యాంక్ యూ నాన్న. మీకు ఈ విషయం ఇన్ని రోజులు ఎలా చెప్పాలా అని ఒక చిన్న భయం ఉండేది నాకు. వదినా, ఇదంతా నీ వల్లే జరిగింది వదినా. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ చేయించావు అని తన ప్రేమ పెళ్లి విషయానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటానికి తన వదినే కారణం అన్నట్టు ఆమెను తెగ పొగిడేశాడు. అలా తన మరిది పొగడ్తలు వింటుంటే ప్రియకి ఒళ్ళు మండిపోసాగింది. మొత్తానికి తన సెమిస్టర్స్ పూర్తి కాగానే శ్రీకర్కి సురభికి పెళ్లి చేశారు.
తమ పేదింటి పిల్ల ఒక పెద్దింటికి కోడలిగా వెళ్తున్నందుకు సురభి తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చూడమ్మా, నీ అదృష్టం బావుండి అంత పెద్ద మహారాజులు నిన్ను కోడలిగా చేసుకున్నారు. అందుకే తల్లి, ఏనాడు ఆ ఇంట్లో ఎవరితోటి ఎట్టాంటి తగులు ఎట్టుకోమాక. మీ తోటి కోడలు కూడా డబ్బున్న పిల్లే అని విన్నాను. కనుక ఆ అమ్మ ఎప్పుడైనా ఏదన్నా అంటే నువ్వట్టే పట్టించుకోకుండా కాస్త సర్దుకు తల్లి. నీకు పట్టిన ఈ అదృష్టం మాం చచ్చిపోయేదాకా సెరిగిపోనీకమ్మా. అయ్యో, అయ్యే మాటలయ్యా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానులే. నీకెప్పటికీ మాట రానివ్వను. నేను మాటపడే పరిస్థితి తెచ్చుకోను అని తన పేద తండ్రికి మాట ఇచ్చిన సురభి తమ అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. అక్కడ ఆ పేదింటి తోటి కోడల్ని చూస్తుంటే ఆ డబ్బున్న పెద్ద కోడలికి ఒళ్ళు మండిపోతుంది. అందుకే ఆమె కంట పడితే చాలు ప్రియతన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అడుక్కు తినే మొకందాని అదృష్టం నాకన్నా బావుంది. లేకపోతే కూటికి గతిలేని కొంపలో నుండి కోటీశ్వర్ల ఇంటికి కోడలైపోయిందా? మా మైత్రి ఈ సంబంధం మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో. ఇప్పుడు అదలా ఏడుస్తుంటే దానికి కారణం ఈ దరిద్రపు కొట్టుదే. అందుకే ఎలాగైనా దీన్ని ఈ ఇంటి మనుషుల చేతే బయటికి గెంటించి మళ్ళీ మా మరిదికి మైత్రికి పెళ్లి జరిపించాలి. ఈ ఆస్తి మాకు తప్ప వేరే వాళ్ళకి దక్కకూడదు అని ఆ పేద కోడలి మీద కసి పెంచుకుంది. ఇంకా అది మొదలు ఆ ఇంట్లో అత్తగారు కాని ఇంట్లో మరెవరూ కాని కనిపెట్టలేని విధంగా ఆ ధనిక కోడలు పేద కోడల్ని ఇబ్బంది పెట్టేది. సురభి కూడా తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన తోటి కోడలు తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా చాలా తేలికగా తీసుకునేది. అలా కొన్నాళ్లకి ఆ తోటి కోడలిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు అన్న వార్తతో ఆ ఇల్లు సంతోషాలతో సంబరాలు చేసుకుంది. ఆ ఆనందంలో ఉండగానే కోదండరామయ్యకి గుండె నొప్పొచ్చింది. అందుకే అతనికి మంచి వైద్యం కోసం కోదండరామయ్య, ఆమె భార్య ఇద్దరూ విదేశాలకు వెళ్లారు. ఇక్కడ గర్భవతులుగా ఉన్న కోడళ్ల దగ్గర తమ కొడుకులు, ఇంటెడు పనివారు ఉన్నారన్న ధీమాతో వాళ్లు వెళ్లారు. అలా ఇంట్లో ఆ గర్భవతి తోటి కోడళ్ళు మాత్రమే ఉండే సమయాలలో కావాలనే పనివాళ్లను బయటకు పంపించి పేద గర్భవతి తోటి కోడలితో కావాలనే అతి కష్టమైన పనులు చేయించుకునేది ఆ పొగరుబోతు డబ్బున్న గర్భవతి తోటి కోడలు. ఇదిగో సురభి, నాకు మధ్యాహ్న భోజనంలోకి టొమాటో రోటి పచ్చడి తినాలని ఉంది. నువ్వు రోట్లో నూరుబెట్టు. నేనా? నేను కింద కూర్చొని ఎలా చేస్తానక్క? నాకు నీలాగే నెలలు నిండున్నాయి కదా. పనివాళ్ళు వచ్చాక చేయిద్దాంలే. అంటే ఆ పనివాళ్ళు వచ్చే వరకు నేను తిండి తినకుండా ఉండాలా? అయినా నువ్వేమైనా నాలాగా డబ్బులో సుకుమారంగా పెరిగావా ఏంటి? ఆ మాత్రం పనులు చేతకావా? నీకిదేనా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పింది? అని తన ఇంట్లో వాళ్ల పేరు ఎత్తేసరికి వాళ్లకి మాట రాకూడదని మరో నెలకో ఎప్పుడో బిడ్డని కనే స్థితిలో ఉండి కూడా తన ధనిక తోటి కోడలి కోసం కింద కూర్చొని టమాటా పచ్చడి నూరింది ఆ పేద గర్భవతి కోడలు. అలా ఒక్కటే కాదు, కావాలని పనివాళ్లని బయటకు పంపేసి తను మాత్రం చక్కగా సోఫాలో రెస్ట్ తీసుకుంటూ తన పేద గర్భవతి తోటి కోడలితో అతి కష్టమైన పనులు చేయించి ఆమె గర్భం పోగొట్టాలనే అనేక వెధవ ప్రయత్నాలు చేసింది. చివరికి ఆ తోటి కోడలిద్దరికీ ఒకే రోజు నొప్పులొచ్చాయి. ఇద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ సురభి చక్కగా నార్మల్ డెలివరీలో ఒక మగబిడ్డని గనేసింది. కాని ప్రియ మాత్రం ఆపరేషన్ వరకు వెళ్లాల్సొచ్చింది. అంత ఆపరేషన్ చేసినా ప్రియ కడుపులో బిడ్డ ప్రాణాలతో మిగల్లేదు. అందుకే ఏడుస్తూ కూర్చున్న ప్రియ తన దగ్గరకొచ్చిన డాక్టర్తో, డాక్టర్, నిజం చెప్పండి. నేను కన్సీవ్ అయిన దగ్గర నుండి ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. కానీ నా బిడ్డ నాకు దక్కలేదు. మరి ఆ సురభి డెలివరీకి వచ్చే వరకు అన్ని పనులు చేసింది కదా. మరి దాని బిడ్డ ఎందుకు ఏ ప్రాబ్లం లేకుండా పుట్టింది? చూడమ్మా, నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో నాకు తెలియదు. కాని నీకు మొదటి నుండి చెబుతున్నా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవాలి అని. శరీరానికి కొంత వ్యాయామం ఉండాలి. అప్పుడే కదా కడుపులో బిడ్డకి డెలివరీ అప్పుడు మీకు మంచిది అని చెప్పాం. కాని మేం చెప్పినా మీరు మా మాటలు పట్టించుకోలేదు. అక్కడ మీ తోటికోడల విషయంలో ఆ ప్రాబ్లం లేదు. అందుకే ఆమె నార్మల్ డెలివరీలో బిడ్డని కనింది. కానీ డాక్టర్, తను కడుపుతో ఉండి కూడా చాలా బండ పనులు చేసింది. ఎంతో బరువులు లిఫ్ట్ చేసింది. అయినా తన కడుపులో బిడ్డకి ఏం కాకుండా ఎలా ఉంది? అదేనమ్మా సృష్టి. ఈ రెస్ట్లు అవి డబ్బున్న వాళ్ళకే కాని
కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకేముంటాయి చెప్పండి. అలాంటి వాళ్ళు నెలలు నిండాక కూడా నెత్తిన బరువును మోసేవారు. అంతెందుకు, పని చేసుకుంటూ ఉండగా నొప్పులు వచ్చాయని హాస్పిటల్కొచ్చి 5 నిమిషాల్లో బిడ్డని కని వెళ్ళినవారు ఉన్నారు. అంటే ఏంటి? ఏ శరీరానికి తగ్గ లక్షణం ప్రకృతి ఆ శరీరానికిస్తుంది. నిజానికి అలా పనులు చేయటమే మీ తోటి కోడలికి ఎక్కువ ప్లస్ అయింది. మీరు ఏం చేయకపోవటం వల్లే మీకు ఇలా జరిగింది అని డాక్టర్ చెప్పిన మాట విన్నాక ఆ ధనిక కోడలి అహంకారం మొత్తం దిగింది. ఇంతకాలం తను ఆరళ్ళు పెట్టాను అనుకున్న తన పేద తోటి కోడలి అదృష్టమేంటో ఆమెకు అప్పుడు అర్థమైంది. ఇది వాల్టి కథ, పేద వర్సెస్ ధనిక గర్భవతి కోడలు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.